పూరా లోకల్. ఈనాడు అప్పటికే ఎన్టీఆర్ గారితో ఈనాడు విభేదించి ఉన్నాడు రామోజీరావు. ఎందుకంటే ఆయన చెప్పిన పనులు ఈయన చేయలే. 100 ఎకరాలు ఆయన అడిగితే ఎన్టీఆర్ ఒప్పుకోరు. మన జగన్మోహన్ రెడ్డి గారి లాగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్యాయాన్ని ఒప్పుకోరు గనకనే కుటుంబం దూరమైంది. అది వేరే విషయం. ఆ రోజు కూడా సేమ్ అంతే. ఎన్టీఆర్ గారు ఒప్పుకోలేదు. నీ ఇష్టం వచ్చిన పేదవాళ్ల భూములు ఎలా ఆక్రమిస్తావు అని చెప్పి ఆయన ఒప్పుకోలేదు. దాంతో ఇక రామోజీ కక్ష కట్టాడు. ఈయన దించేయాలి ఎట్లయినా, ఎన్టీఆర్ మళ్ళీ రాకూడదు పదవిలోకి. ఆ స్థానంలో ఒక కీలు బొమ్మను పెట్టాలా, తన చేతిలో పూర్తిగా ఆటలాడేటువంటి ఒక బొమ్మ కావాలా. అది ఎవరంటే అధికారం కోసం వెంపర్లాడేటువంటి వాడు, ఏ స్థాయికైనా సరే అధికారం కోసం దిగజారిపోయేవాడు, ఆఖరి కాళ్ళ దగ్గర కూర్చోడానికి కూడా సిద్ధపడేటువంటి వాడు ఎవరున్నారని ఆలోచిస్తే ఇదిగో దొరికాడు, చంద్రబాబు దొరికాడు. ఈ చంద్రబాబుతో మంతనాలు, ఇద్దరు కూడా మంతనాలు చేసుకున్నారు. ఇంతలో ఎన్టీఆర్ గారు ఆరోగ్యం బాగాలేక నన్ను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఊహించలే ఇలా జరుగుతుందని. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, ఆయన పడిపోతే శుభ్రంగా మేము వచ్చి ఇదంతా కూడా ఈ పార్టీ మీద పెత్తనం చేసి పేరు ఆయిందను, ఓట్లు మాయి అధికారం మాది అనుకోని చెప్పి అనుకున్నారు. వాళ్ళు ఊహించని విధంగా ఎన్టీఆర్ గారు నన్ను పెళ్లి చేసుకుని ప్రజల్లో తీసుకెళ్లారు. ప్రజల్లో తీసుకెళ్తే అదొక స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది. బాగా స్పెషల్ అట్రాక్షన్ అయింది. దాంతో జనాలు లక్షలు అసలు సభలకు నన్ను పోనీయకుండా చేయడానికి కూడా భయంకరమైన కుట్ర చేశారు ఈయన చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి. అప్పటి నుంచే నా మీద, మా పెళ్లి దగ్గర నుంచి నా మీద వ్యతిరేక వార్తలు ప్రారంభమైపోయినాయి. ఈ 2 పేపర్లో కూడా ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ఖండించారు. అయితే ఈ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన. ఆ రిజల్ట్ ఏంటనేది ఎలక్షన్లో చూశారు. ఎలక్షన్లో ఆ రోజుల్లో 294 సీట్లకు గాను ఒక సీట్ ఏదో కంటెస్ట్ చేయలేదు. అప్పుడు 293 సీట్లకు గాను కమ్యూనిస్ట్ పార్టీలు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి 256 సీట్లు గెలుచుకున్నారు. అదొక రికార్డు, విక్టరీ కాదు హిస్టరీ. అట్లాంటి గెలుపులో మరి నేను భాగస్వామి ఉన్నాను కదా. ఆ రోజు నన్ను వెంట పెట్టుకునే ఈ చంద్రబాబు రాలేదు, ఈ దగ్గుబాటి రాలేదు, కొడుకులు రాలేదు, ఎవరు రాలేదు కదా. మేమంది ఇద్దరమే కదా మొత్తం రాష్ట్రం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించాము. ఈ ఉమ్మడి రాష్ట్ర పర్యటనలో మొత్తం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారికి అండగా నిలబడింది. అదేవిధంగా అనేక ఉపన్యాసాలు చెప్పి ప్రజలను ఉత్తేజపరిచింది. అంత చేసి పార్టీకి ఎంతో సేవ చేసి అంత గెలుపు కారణం నేను కూడా ఉన్నాను అందులో ఉడత సాయంలాగా. అలాంటి నా మీద భయంకరంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగేతర శక్తిని ఒకటి సృష్టించారు. ఎక్కడ రాజ్యాంగేతర శక్తిగా ఈమె వ్యవహరించిందో ఒక్క సాక్ష్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క సాక్ష్యం కూడా వాళ్ళు బయట చూపించలేకపోయారు. ఈరోజు జగన్ గారి మీద ఏ విధంగా అయితే ఇన్ని అబద్ధాలు, లిక్కర్ కేసు ఒకటి మోపి, అబద్ధం కేసు, అక్రమ కేసు ఒకటి మోపి, ఇష్టం వచ్చినట్టుగా రోజుకు ఒక ఏదో కారణాన్ని చూపిస్తూ అబద్ధాల సాక్ష్యాలను తీసుకొస్తూ మరి అరెస్టులు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పద్ధతి. ఇక ఫైనల్గా ఏంటంటే అతనికి ఏ విధమైన సెంటిమెంట్స్ లేవు. అధికారం అనే సెంటిమెంట్. అధికారం ఎందుకయ్యా అంటే అవినీతి, డబ్బు సంపాదించడానికి. అవినీతిలో డబ్బు ఎందుకు సంపాదించాడు? అతని గోల్ ఒక్కటే. ఆ రోజుల్లో 2 ఉండే అనేవారు. ఒకటి అది చెప్పకూడదు, అది నేను చెప్పను, బాగుండదు. రెండోది ఏంటంటే బిల్ గేట్స్ మించినటువంటి ధనవంతుడు కావాలి ఈ ప్రపంచంలో. అందువల్ల ధనవంతుడు కావాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం ఇతని బాల్యం నుంచి. అతి పేదరికంలో పుట్టాడు. కనీస అవసరాలు కూడా అందించలేనటువంటి సామాన్య కుటుంబం అది. 2 ఎకరాలు, ఆ 2 ఎకరాల్లో అంత పెద్ద కుటుంబం బతకాల. అందువలన ఇతను ఎవరో సాయం చేస్తూ ఉంటే చదువుకుంటా బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు కూడా అక్కడ హాస్టల్లో, ఎక్కడ ఎస్వి యూనివర్సిటీలో అనేక కుల గొడవలు సృష్టించాడు. రెడ్లు, కమ్మ అంటూ ఈ మధ్య లేనిది కూడా అంతకుముందు ఏమీ లేవు. అట్లాంటి చోట ఇతని ప్రయోజనం కోసం ఇక ఆ స్టూడెంట్స్ ఇచ్చే డబ్బులతో తన పబ్బం గడుపుకుంటూ ఈ విధంగా ఒక కులతత్వాన్ని రెచ్చగొట్టి వాళ్ళ మధ్య గొడవలు పెట్టి ఈరోజు చూస్తున్నాం కదా మాదిగా మాల. ఈ రెండింటిని కూడా ఎవరు విడదీశారు? చంద్రబాబు నాయుడే కదా. కేవలం తన స్వార్థం కోసం ఇద్దరు అన్నలదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళిద్దరినీ కూడా వర్గీకరణ పేరుతో విడదీసి పడేశాడు. ఈయన తర్వాత అసలు గోల్ పెట్టుకున్నాడుగా లక్ష్మీపార్వతి నేను రావడంతో ఎన్టీఆర్ పదవికి ఎసురు పెట్టేశాడు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఎన్టీఆర్ గారు కొంచెం మేలుకొని వాళ్ళ పార్టీని సస్పెండ్ చేశాడు. 5 మినిస్టర్ని చంద్రబాబు, అది అశోక్ గజపతిరాజు. ఈ అశోక్ గజపతిరాజు కూడా ఇతన్ని మించిన అబద్ధాల కోరు, చాలా పెద్ద అబద్ధాల కోరు, మోసగాడు. అదేవిధంగా దేవేంద్ర గౌడ్, ఇంకోళ్ళు ఉన్నారు, అతను ఎవరు, నల్గొండ ఆయన
రెడ్డి, మాధవరెడ్డి ఇలా 5గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చేసినా కూడా గవర్నర్ను కూడా కన్విన్స్ చేసుకుని ఆ రోజు ఎన్టీఆర్ చేసిన తర్వాత ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారండి వాళ్ళు ఈ పార్టీకి అధ్యక్షులుగా, కానీ చేసేసారు. అన్నీ మేనేజ్ చేసుకోవటమే. అటు గవర్నర్ని, తర్వాత ఎలక్షన్ కమిషన్ని, ఇన్ని రకాలుగా. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు అసలు ఆయన బ్రతికుండగా ఇంటికి పెద్ద, ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన ఆ విధంగా అతి దారుణంగా వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేసి అవమానం చేసి, తర్వాత ఆయన బ్యాంకు ఖాతాలో ఉండేటువంటి డబ్బులు మొత్తం కూడా పార్టీ సొమ్మంతా కూడా స్టే ఆర్డర్ తెచ్చి చేస్తే తట్టుకోలేక అవమానాలు ఆయన గుండెకి చనిపోయారు. అతనికి కావాల్సింది అదే కదా. అతనికి ఏంటంటే ఎవ్వరు నిష్కంటకంగా ఉండాలి, పార్టీలో ఎవరు అడ్డం ఉండకూడదు. నేను వచ్చేసరికి నేను అడ్డవుతానని అతను అనుకున్నాడు. ఎన్టీఆర్ గారికి లక్ష్మీపార్వతి అంటే ఇష్టం కనుక నెక్స్ట్ ఈమెకి ఏదన్నా పదవి గట్టి పెడతాడేమో. నిజంగానే ఎన్టీఆర్ గారు 2 సార్లు ఆఫర్ ఇచ్చినా కూడా నేను తీసుకోలేదు, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని ఆ రోజే చెప్పాను నేను. అయినా సరే లేనటువంటి కాంక్షను నాకు అంటగట్టారు. ఈమె అధికారం కోసమే వచ్చింది, డబ్బు కోసమే వచ్చింది. ఆ 2 అబద్ధం అని చెప్పి కాలక్రమంలో అది కూడా అర్థమైపోయింది. ఈ 2 కూడా ఆమెకి ఇంట్రెస్ట్ లేదనేది, నా దగ్గర డబ్బు లేదు, అధికార వ్యామోహం లేదని. అయినా సరే అవే మాట్లాడతారు. జగన్ గారు 1,00,00,000 కోట్ల అవినీతి అంటూ ఏ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కేసులన్నీ కూడా ఏమి లేదని చెప్పి ఈడీ, సిబిఐ అన్నీ కూడా చెప్పేసినా కూడా 1,00,00,000 కోట్లని ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ పత్రికలను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తర్వాత ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చనిపోకముందే ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన దగ్గర నుంచి ఇతని పరిపాలన ఎంత దరిద్రంగా ఉందంటే, చక్కగా కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇతని పరిపాలన భరించలేక ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదం అప్పుడు వచ్చింది. తెలంగాణ అంతకుముందు ఉంది, లేదని కాదు, ఊపందుకుంది మళ్ళీ చంద్రబాబు టైంలో. ఎందుకంటే అంత దరిద్ర పరిపాలన. ఎన్టీఆర్ టైంలో అంత రాలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా అంత లేదు. ఇతని టైంలోనే కొన్ని వేల మంది రైతులు అక్కడ ఇక్కడ చచ్చిపోయారు, కరెంటు లేదు, అనేక సమస్యలు. అంటే పరిపాలనలో పరమ అసమర్థుడైనటువంటి ఇతను పరిపాలన చేత కాదు, ఆశ తప్ప, అధికారం కోసం వెంపర్లాట తప్ప ఇతనికి పరిపాలన చెయ్యాలి, ప్రజలకు ఏదో చెయ్యాలి మంచి అనేది ఏనాడు లేదు.